హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ మైథాలజీ ప్రకారం మన శాస్త్రాల్లో పురాణాల్లో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అవి ఎంతలా అంటే ఒక్క క్షణంలో యావత్ భూమండలాన్ని ఒక్క సెకండ్లో బూడిద చేసేంత శక్తివంతమైనవి. ఒక్కొక్క దేవుడు ఒకానొక సందర్భంలో దేవదేవులను ప్రార్థించి వారికి అపర భక్తులుగా మారి ఆయుధాలను సాధించారు. అలాంటి కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొదటిది వాసవి శక్తి ఆయుధం. దీనినే అమోఘ అస్త్రం అని కూడా అంటారు. ఇది కర్ణుడి దగ్గర ఉంటుంది. కర్ణుడి శక్తి గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. మహాభారతంలో అత్యంత వీరుడు సూర్యుడు కర్ణుడు మాత్రమే. కానీ శాపాల కారణంగా బలహీనుడు అవుతాడు. తన వెపన్స్ చంపే బలం శక్తి తెలివి ఉన్నా కూడా ఓడిపోతాడు. కృష్ణుడు ఆడిన దొంగ ఆటకి కూడా బలవుతాడు కర్ణుడు. ఎందుకంటే కర్ణుడి బలం ఏంటో ఒక్క కృష్ణుడికి మాత్రమే తెలుసు. అందుకే అర్జునుడిని గెలిపించడానికి ఏదైనా చేశాడు. ఈ అమోఘ అస్త్రాన్ని అర్జునుడిని చంపేందుకు దాచుకున్నాడు కర్ణుడు. కానీ దుర్యోధనుడు బలవంత పెడితే ఘటోత్కచుడి మీద ప్రయోగించి అతనిని చంపేస్తాడు. ఈ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే వాడగలరు. ఘటోత్కచుడు చనిపోయిన బాధలో ఉంటే శ్రీకృష్ణుడు పెద్దగా బాధపడడు. ఎందుకంటే అదే అస్త్రం కర్ణుడి దగ్గర ఉంటే అర్జునుడి చావుని ఎవరూ ఆపలేరంటారు. దానర్థం పాశపతాస్త్రం కంటే వాసవి శక్తి ఆయుధం గొప్పదా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక రెండవది వజ్రాయుధం. ఇది అందరూ విన్న పేరే. ఇది ఇంద్రుడికి అత్యంత ఇష్టమైన ఆయుధంగా ఉంటుంది. ఈ ఆయుధం దదీచి మహర్షి వెన్నెముక తీసుకొని దాని నుంచి మహావిష్ణువు ఈ ఆయుధాన్ని తయారు చేశారు. దీనికి 100 అంచులు ఉంటాయని పేరు. దీనితో ఎంతోమంది రాక్షసులను సంహరించాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని కదిలిస్తే చాలు రాక్షసులు చూడలేని మెరుపు వస్తుందని పేరు. దదీచి ఆయుధాలను కాపాడే ఋషి. అన్నింటినీ జాగ్రత్తగా ఉంచలేక వాటిని నీళ్ళల్లో కరిగించి తాగాడు. ఎవరికైనా ఆయుధం కావాలంటే తన వెన్నెముక నుంచి కొంత భాగాన్ని తీసి తయారు చేసుకోమని చెప్పేవాడట. అలా పుట్టుకొచ్చిందే ఈ వజ్రాయుధం. బ్రహ్మాస్త్రం. ఇది ఇంద్రుడి ఆయుధం. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని కాపాడడానికి తయారు చేశాడు. కానీ ఇది వేరువేరు సందర్భాల్లో చేతులు మారింది. ఒకసారి ఈ ఆయుధం వదిలితే ఇతరులు దానిని ఆపలేరు. మరో శక్తి కూడా పుట్టలేదు. అందుకే బ్రహ్మాస్త్రం వదిలితే అంతా క్షణాల్లో నాశనమయ్యేది. దీనిని సాధించేందుకు దేవుళ్లే పోటీ పడ్డారట. ఒకసారి బ్రహ్మాస్త్రం వారి చేతికి వచ్చిందంటే మహాశక్తివంతులు అవుతారు. రామాయణంలో ఒకసారి ఇంద్రజిత్ ఈ ఆయుధాన్ని రాముడు ఆంజనేయ స్వామి లక్ష్మణుడి మీదకి ప్రయోగించాడు. అయితే ఈ అస్త్రం రామునుడు ఏమీ చేయలేకపోయినా ఆ ఆయుధం దాటికి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. తర్వాత ఆంజనేయ స్వామి సంజీవిని తెచ్చి మళ్ళీ ప్రాణం పోస్తాడు. మహాభారతంలో అశ్వత్థామ పాండవులపై ఒకసారి ప్రయోగించాడు. అర్జునుడు కూడా ఆత్మరక్షణ కోసం ఈ ఆయుధాన్ని వాడినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. ఇక తరువాతది పాశుపతాస్త్రం. ఇది శివుడి ఆయుధం. దీనిని వాడాలన్నా తెలివి ఉండాలి. అత్యంత శక్తివంతమైనది ఈ ఆయుధం. ఒక్కసారి ప్రయోగిస్తే సృష్టిలోని ప్రతి జీవి చనిపోతుంది. ఇది నారాయణ అస్త్రానికి దాదాపు సమానంగా ఉంటుంది. దీనిని శివుడు ఆశీస్సులు పొంది అర్జునుడు సాధించాడు. నారాయణ అస్త్రం. ఇది నారాయణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయుధం. వేలాది మిస్సైళ్ళు బాణాలు అగ్నిశిలుల మీద పడ్డా కూడా ఈ అస్త్రం ఆపగలదు. దీనిని మించిన ఆయుధమే లేదు. అశ్వత్థామ ఒకసారి ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు దీని సృష్టికర్త అయిన కృష్ణుడు ఒక్కటే మాట చెప్తాడు: మీరు ఆ అస్త్రాన్ని ఎదుర్కోలేరు. మీ ఆయుధాలు వదిలేసి నేలపై పడుకోండి, మిగతాది నేను చూసుకుంటానని చెప్తాడు. అంటే ఆ ఆయుధానికి లొంగిపోతే ఏమీ చేయదని అర్థం. ఇదే ఆయుధాన్ని రెండోసారి ప్రయోగించడం కుదరదు. అలా చేస్తే అది వదిలిన వ్యక్తితో పాటు సొంత ఆర్మీ కూడా భస్మీపటలం అవుతుంది. అంతటి శక్తి ఈ నారాయణ అస్త్రానికి ఉంది. బ్రహ్మానంద అస్త్రం. ఇది కూడా బ్రహ్మ సృష్టించినది. ఈ అస్త్రం చివరలు బ్రహ్మ తన 5 తలల నుంచి కొద్ది భాగంతో తయారు చేయబడినదని పేరు. దీనిని కౌంటర్ వెపన్గా వాడతారు. దీనిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఏ ఆయుధం కూడా ఎదురు నిలవలేదు. ఎవరు ఎంత పవర్ఫుల్ వెపన్ వదిలినా సరే బ్రహ్మానంద అస్త్రం మింగేస్తుంది. దీనిని పరశురాముడు ఇంద్రజిత్ వరకు చాలామంది దగ్గరికి వెళ్ళింది. కానీ కింగ్ కాశిక మాత్రమే ఉపయోగించారు. ఆయనే విశ్వామిత్రుడు. వశిష్ఠుడిపై యుద్ధం చేసిన సమయంలో ఈ ఆయుధాన్ని వాడారు. ఈ ఆయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధమైతే చాలు సముద్రం మరుగుతుంది, కొండలు కూలిపోతాయి, జీవులు కూడా ప్రాణభయంతో అల్లకల్లోలమవుతాయని పేరు. ఇక త్రిశూలం. ఇది మోస్ట్ పవర్ఫుల్ సుప్రీం వెపన్.
ఇది శివుడి ఆయుధంగా చెప్పబడుతుంది. దీంతోనే గణేశుడి తలను నరికాడని ప్రసిద్ధి. అయితే ఈ 3 శూలాలు వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలని సూచిస్తాయని పేరు. దీనితోనే ఆయన ఈ సృష్టిని నడిపిస్తారని పురాణాలు కూడా చెప్తాయి. ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే ముల్లోకాలే కాదు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కూడా కనుమరుగైపోతాయి. ఇక సుదర్శన చక్రం. అన్ని ఆయుధాలకి ఇది మాస్టర్, మోస్ట్ పవర్ఫుల్ సుప్రీం వెపన్. ఇది మహావిష్ణువు ఆయుధం. ఆయన ఒక్కసారి ఒకరి మీదకి వదిలితే ముల్లోకాలనే కాదు, ఎక్కడ దాక్కున్నా సరే ఆ చక్రానికి బలి కావడం తప్పదు. అందుకే ఆయన సుదర్శన చక్రం వదిలితే కొన్నిసార్లు విష్ణువు కూడా వెనక్కి తీసుకోలేడు. అన్ని ఆయుధాలలో ఇది మహాశక్తివంతమైనది. అందుకే చాలా రేర్గా విష్ణువు వాడారని పురాణాలు చెప్తున్నాయి. 4 చేతులలో ఉండే రూపంలో కుడి చేతికి ఈ సుదర్శన మహాచక్రం ఉంటుంది. దానికి 108 ఎడ్జెస్ ఉంటాయని చెప్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.